చెప్పన్నా తరుణి వస్తుంది. సుజనా తిన్నావరా సుజనా తిన్నావరా. అక్క ఏం చేస్తావు అక్క? ఏం చేయాలి చెప్పు. అదే ఒక సీన్ రీక్రియేషన్. సీనా? ఇప్పుడు నువ్వు నాగార్జున, నేను బ్రహ్మానందము, నేను సీన్ క్రియేట్ చేస్తాను. యాక్షన్. సార్ సార్ నాగార్జున సార్ ప్లీజ్ సార్ మాకు మ్యాథ్స్ లో తక్కువ వస్తున్నాయి, కొంచెం ఎక్కువ వేయండి సార్ మార్క్స్. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరేనమ్మా నేను వచ్చి ఎగ్జామ్ రాస్తున్నావు ఇంటికి వెళ్ళిపో. ఈవిడ అడగాల అన్న ఏందన్నా ఇలా పెట్టావు నాగార్జున అంటున్నావని. నీకు అర్థం అవ్వలేదా? ఇది కెమెరా వెళ్ళి నాగార్జున చూస్తున్నారు అక్కడ. మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న క్యాట్ వాక్. ఓకే ఏం పర్లేదు. రెడీ నేను నడుస్తున్నాను చూసి నడిచి. రెడీ యాక్షన్. ఓ ముందుకెళ్ళాలా? రెడీ రెడీ కెమెరా యాక్షన్. ఆగరా నీకు తెలుసు కదా మళ్ళా మన ఎందుకు కడుతున్నాడు. కెమెరా యాక్షన్. అవుట్ స్టాండింగ్ కదరా, ఎయిర్ స్టాండింగ్ పర్ఫెక్ట్. తోడుగా అనింది కదా, నువ్వు ఒక్కడు వెళ్ళావు, మళ్ళీ ఒక్కసారి నేను కూడా తోడుగా వద్దాం, ఇద్దరం కలిసి. ఇద్దరు కలిసి రండి. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినది ఒక లైక్ వేసుకొని జెమినీ కామెడీ అడ్డా ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ సుజనా, చెప్పండి. నాగార్జున నన్ను అన్నావు, ఇప్పుడు అటువైపు చూస్తున్నావు ఏంటి? కాబట్టి అదే అంటాం. అంటే ఎటు పడితే ప్లేట్ మార్చేస్తాం అనమాట. లేడీస్ సృజన బై భర్త ఏంటి ప్లేట్ మార్చి? రూపా నువ్వేంటి సిసియా బైపీసీ ఎంపీసీ? బైపీసీ ఎంసెట్. ఏదో అన్నట్టున్నారు సార్. బైపీసీ ఎంసెట్. సో వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బావ? నాకు అక్కలేదని మాత్రం చెప్పండి. నాకు అక్క ఉంది కానీ బాగా ఎలా ఉండాలంటే 6 feet ఉండాలి. అలా ఏం లేదు. వీడు ఏంటి ఇప్పుడే మర్యాద స్టార్ట్ చేసి లొంగి తిప్పుతున్నాడు. వచ్చిన బావా బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి. అక్క ఉంది కదా అని బండి తాళం తీసుకురా. నేను అన్నది మా బావని, మిమ్మల్ని కాదు కదా. మీ అయితే మా కాదా, మా అయితే మీ కాదా? నాకు అర్థం అవట్లేదు. వాళ్ళ బావాలు అక్కని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మని పెళ్లి చేసుకోవాలా? అక్కనే పెళ్లి చేసుకోవాలా కానీ మరదలకి మర్యాద ఇవ్వాలా, అడిగినప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లాలా. ఈ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాలా? పెట్టాలి మరి. బావలు ఎందుకున్నారు పెట్టడానికి? అక్కని మాత్రమే కాదు ఫ్యామిలీ మొత్తం మంచిగా చూసుకుంటేనే కదా మంచిగా ఉంటేది. బావ వచ్చినప్పుడు మర్యాదలు చేసేవేవేనున్నాయా నీకు? బావ వచ్చేటప్పుడు మర్యాదలు చెయ్యాలంటే చేస్తాం అనమాట. ఇప్పుడు బావ వచ్చాడు ఏం చేస్తావు చూస్తాను. అన్నా నువ్వు అత్త క్యారెక్టర్ చేస్తున్నావు. అమ్మ రూపా అల్లుడు వస్తున్నాడు, వాడికి ఏదో తగలేదు. అత్తగారు మీరు పొరపాటు పడ్డారు. రూపా అల్లుడు వస్తున్నారంటే రూపాకి బావ అంటే అక్కల మొగుడు. నాకు అల్లుడే కదా. ఏమే అత్త ఏముండేవే? మీ అమ్మని పట్టుకొని ఏమే అంటున్నాడు ఆడు, చూడు వాడు సగం తింటా. ఇప్పుడు మనం మాట్లాడితే బాగుండదు, పక్కెళ్ళాక అక్క తోలు తీస్తుంది కదా, అప్పుడు సెట్ అయిపోద్ది. రూపా చెప్పు బావ. ఒక బావ వచ్చాడు, కాలు పట్టి సేవలు చెయ్యాలా లేకపోతే ఇప్పుడు నేను కాలు పట్టి సేవలు చేస్తాను. పేక పట్టుకుంటావా? కాలు పట్టి కింద గుంజాలి. మీ అక్కకి నాకు 100 ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం. అయినా అల్లుడికి మర్యాద లేదు. ఏమి కూతురు కన్నావే? ఇప్పుడు చెప్తున్నా, నా పెద్ద కూతురు నా ఇంట్లో ఉంటే ఏం పీకుంటావు పీకోపో. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. హలో ప్యాకర్స్ అండ్ మూవర్స్, మా లగేజ్ అంతా మా అత్తాల ఇంటికి షిఫ్ట్ చేసి నేను కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోతాను. మామేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మామ? ఇంకో అత్త దగ్గరికి. అల్లుడు వస్తున్నాడని ఏమైనా తెద్దామని బయటికి వెళ్ళాడు మామ. ఏమైనా మామ అల్లుళ్ళకి తెలవాలి కదా. ఎవరు ఈ ఆఫ్ క్యాండిడేట్? ఎవరు ఈ ఆఫ్ క్యారెక్టర్? మరదలా? రెండో కూతురు. మరదలా? అసలు పెళ్లి చూపులప్పుడు నువ్వు కనబడలేదు. లుక్
మర్యాదగా మాట్లాడు. అంటే నిన్ను చేసుకుంటాను ఇక్కడ కాదు అయిపోతున్నావా? పేగ పిసిగిసి నాకు ఈ సంబంధం వద్దు వద్దు అని వెళ్ళిపోయావాడిని. అల్లుడు కొంచెం ఎక్కువైపోయిందమ్మా, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ తీసుకో. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ రూపా.